ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఆ! మార్కెట్ 360 డిగ్రీస్ మార్కెట్ బాగుంది. యెస్. ఇటు మన వరంగల్ హైవే తీసుకున్నా, ఓ పక్క విజయవాడ హైవే తీసుకున్నా, అవును. ముంబై హైవే. కానీ పోను పోను ఏం జరిగిందంటే కొన్ని ప్రాంతాలకే రియల్ ఎస్టేట్ పరిమితమైంది. యెస్. వెస్ట్ మార్కెట్‌కే పరిమితమైంది. బాగా ఎక్కువొచ్చింది. అవునా? అవును. సో ఇప్పుడు కూడా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ట్రిపుల్ ఆర్‌కినే కంప్లెయింట్ అయిపోతే యెస్. మరి ఆ మార్కెట్ ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? యెస్. 360 డిగ్రీస్ అనేది మేము ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేము. 100%. ఇది వాస్తవా కదా? యెస్ అండి. అవును. అంటే ఈ గవర్నమెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యెస్. మీరు మంచి పాయింట్ అడిగారు. 360 డిగ్రీస్ అనేది అన్ని ప్లేసుల్లో రావాలంటే గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా అన్ని ఏరియాస్‌లో కావాల్సిన ఇండస్ట్రీస్‌ని లేదంటే ఐటీని అన్నిటిని ఎగ్జాక్ట్‌గా డెవలప్ చేయాలి. బట్ అది జరిగే పరిస్థితిలో కాదు. లేదు. 100%. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా మీద ప్యాషన్ ఉంటుంది. ఒక గవర్నమెంట్‌కి ఆ ఏరియాని డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. ఆ ఏరియాకి వచ్చినప్పుడు మనోళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని గవర్నమెంట్స్‌లో కొన్ని కొన్ని ఏరియాస్ డెవలప్ అవుతాయి. బట్ ఎప్పుడు హాట్ కేక్స్ ఎప్పుడు అంటే ముంబై హైవే ఈజ్ ఆల్వేస్ హాట్ కేక్. సౌత్‌లో వచ్చేసి బెంగుళూరు హైవే ఈజ్ ఆల్వేస్ హాట్ కేక్. ఈ 2 కూడా ఏం చేంజెస్ చేసేది లేదు. ఎందుకంటే ఇవి రాజకీయాలకు అతీతంగా పెరిగినాయి. పెరగబోతున్నాయి, పెరుగుతూ ఉంటాయి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని పెట్టుకోవాలంటే నేనేమంటా అంటే ముంబై హైవే ఈజ్ ద బెస్ట్ అండ్ అటువైపు వచ్చేసి బెంగుళూరు హైవే ఈజ్ ద బెస్ట్. అంటే రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరలో తీసుకోండి. బట్ ఏంటంటే కొంచెం దూరమైనా సరే రీజనల్ రింగ్ రోడ్ ఇన్ ఆర్ అవుట్ 2 కూడా ఉపయోగాలే. రెండు పక్కల. ఆ! చాలా మంది అనుకుంటారు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటేనే ఉపయోగం అవుట్ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళొచ్చు? ఒక 5-8 కిలోమీటర్స్ హ్యాపీగా వెళ్ళొచ్చండి. అంటే 10-12 కిలోమీటర్స్ దాకా వెళ్ళినా తప్పైతే లేదు. తక్కువ టైంలో డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అంటే మీరు ఇందాక చెప్పాక ట్రేడింగ్ బేసిస్‌లో వాళ్ళకి మాత్రం 5-8 కిలోమీటర్స్ అంటే రీజనల్ రింగ్ రోడ్ పరిధి దాటిన తర్వాత 5-8 కిలోమీటర్స్ రేడియస్‌లో పెట్టుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళకి 15-20 కిలోమీటర్లు వెళ్ళినా తప్పలేదు. లాంగ్ టర్మ్ అంటే 10 సంవత్సరాలు నేను టచ్ చేయను. మా పిల్లలకి ఇప్పుడు ఇచ్చాను పెద్ద అయ్యేదాకా. అలాంటి వాళ్ళు 10-15 సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళినా పర్లేదు. అంటే ఏ ఏరియాస్ బెటరు అంటే పెద్దాపూర్ అనుకుంటున్నారు. ఇది వెస్ట్‌లో అయితే. సో పెద్దాపూర్ దాటి కొంచెం ముందుకు వెళ్తే సదాశివపేట కానీ, బుదేరా కానీ, కంకోల్ టోల్‌గేట్ కానీ, ఇంకా జహీరాబాద్ వరకు 100% వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జహీరాబాద్ వరకు సదాశివపేట నుంచి జహీరాబాద్ రఫ్‌గా 25 కిలోమీటర్లు ఉంటది. నేను ఇందాక మీకు చెప్పాను కదా! లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అందరూ కూడా 25-30 కిలోమీటర్లు హ్యాపీగా వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం ఆ ఏరియాస్‌లో ఇందాక మీరు ట్రేడింగ్ అడిగారు కాబట్టి ఆ ఏరియాస్‌లో ట్రేడ్ చేసుకుంటారు. మళ్ళీ అమ్మేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అది ఉపయోగం ఉంది. అండ్ ఇటువైపు గాని చూసుకున్నట్లయితే మనకి ఎక్కడి నుంచి అంటే బాలానగర్ దాటి, రాజాపూర్ దాటి జడ్చల్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు అంతవరకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కాబట్టి రాజాపూర్ ఆ ఏరియాస్ వరకు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ రేట్‌లో ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ వెనకాల వచ్చేసి కంసాన్పల్లి ఆ ఏరియాస్‌లో కూడా మీకు తక్కువ రేట్‌లో వస్తాయి. అంటే 8,000, 9,000, 10,000 బ్రాకెట్‌లో రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా ఉండే ప్లేసెస్ ఏంటంటే కంసాన్పల్లి ఏరియాస్‌లో భీమారం ఏరియా కానీ, ఓకే ఈ ఏరియాస్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాస్ అన్నీ కూడా తక్కువ రేట్‌లో వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ బూర్గుల కానీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఆ ఏరియాస్‌లో కానీ అండ్ బాలానగర్‌లో కానీ ఈ ఏరియాస్‌లో మీరు తక్కువ అమౌంట్‌కి వస్తుంది. అంటే ఇప్పుడు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎంత అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేసి రీజనల్ రింగ్ రోడ్‌లో పెట్టొచ్చు అంటే దేర్ ఆర్ సర్టెన్ అంటే 8,000 నుంచి 25,000 రేట్‌లో 8,000-25,000 రేట్‌లో ఆర్ఆర్ఆర్‌ని బేస్ చేసుకొని మీరు ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలిగితే నో డౌట్ లేట్ అయినా ₹1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ గజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలకి? అదే నన్ను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు, 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్‌లో ఈ 25 పెట్టామనుకుందాం 1,00,000 అయ్యే అవకాశాలు అయితే కంపల్సరీగా ఉన్నాయి. 8 పెట్టామనుకుందాం 70,000-80,000 అయ్యే అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే 7.5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవ్వడానికి పడుతుంది. అంటే బేసిక్ ఇదివరకుటి మీద ఇప్పుడు ఎందుకు తొందరగా అవుతుందంటే టెక్నాలజీ పెరిగింది. ఇదివరకుట్లో అన్నీ వేరే చోట నుంచి కాకుండా ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్‌లోనే టెక్నాలజీ ఉపయోగించేసి మనం ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా తక్కువ టైంలోనే ఫాస్ట్‌గానే అవుతుంది. అలైన్‌మెంట్ అయితే క్లియర్ అయిందండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఫైనల్ అలైన్‌మెంట్ అనేది రీసెంట్‌గానే క్లోజ్ అయిపోయింది. ఆ అలైన్‌మెంట్ బేస్ చేసుకునే వెళ్తారు. బట్ కొన్ని చోట్ల ఎక్కడైతే రైతులు ఇబ్బంది పెడతారో అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుందో అప్పుడు కొంచెం అలైన్‌మెంట్ చేంజ్ చేంజ్ మార్కులు ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే ఒక 4 సర్కిల్స్ ఉంటాయన్నమాట దీన్ని. 4 క్వార్టర్స్‌లా కలిపితే ఒక సర్కిల్ ఇది. ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ అంటే క్వార్టర్ సర్కిల్ అయినా కంప్లీట్ అయితే గానీ మనకు దాని మీద అంత ప్రెజెంట్ బాగా గ్రోత్ ఉన్న వెస్టా, ఈస్టా, నార్త్, ఈస్ట్ అనేది చెప్పలేమండి. అసలు ఈస్ట్‌కి సరైన ఇంకా స్కోప్ లేదు. ఓకే. వెస్ట్ ఈజ్ ద బెస్ట్ అండ్ సౌత్ ఈజ్ ద బెస్ట్. ఈ 2 కూడా మంచి మార్కెట్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ ప్రెజెంట్ వెస్ట్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి బేసిక్‌గా దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తారు. అవును. అంతే కదా? వెస్ట్ మార్కెట్ అండ్ సౌత్ మార్కెట్ కూడా ఎందుకు నడుస్తుంది అంటే సౌత్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్‌లీ కనెక్టివిటీ బాగుంది.
ఓకే. రోడ్స్ విడ్త్ పెరిగినాయి అన్నీ కూడా. 4 రోడ్ నుంచి 6 రోడ్, 8 రోడ్ అయిపోతున్నాయి అవన్నీ కూడా. అండ్ 100% ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్పాండ్ అయింది అంటే దాని దగ్గరగా ఉన్న ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి బూమింగ్ వస్తుంది ఎస్ అవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. సాగర్ హైవేకి కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్, యెస్. అదే కూతవేటు దూరంలో ఫోర్త్ సిటీ, 4 సిటీ. అవును. కొంచెం ముందుకెళ్తే బెంగళూరు హైవే, యెస్. మరోపక్క ఇటు వెళ్తే విజయవాడ Done. అండ్ రామోజీ ఫిలిం సిటీ. అవును. ఫ్యూచర్ అంతా ఎందుకు ఆ చుట్టుపక్కల అంతా కనిపిస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు సాగర్ హైవే గురించి పెద్ద డిస్కషన్లో లేదు మార్కెట్లో. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి నేషనల్ హైవేస్ కొత్తగా రాబోతున్నాయి, విజయవాడ కనెక్టివిటీ అవును. తగ్గిపోతుందని చెప్పి మొత్తం ఆ రూట్ నుంచే పోతుందని చెప్పి కూడా అంటున్నారు. కరెక్ట్. ఏది చూసినా కానీ మొత్తం మీద సాగర్ హైవేకి ఫ్యూచర్ డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అవును. ఇప్పుడు ఉన్న మార్కెట్లో బాగా తక్కువ ప్రైజ్లు ఉన్న ఏరియా ఏదైనా ఉన్నదంటే మనకు అవును. సాగర్ హైవేలో ఉన్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. మీ అభిప్రాయం ఏంటి సార్? సాగర్ హైవేకి మీరు అన్నట్టు అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇప్పుడు ముంబై హైవే లేదంటే బెంగళూరు హైవేకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. బట్ సాగర్ హైవే మీద ప్రభుత్వం కన్ను పడే వరకు అంత అంటే వస్తుంది. సాగర్ హైవే కూడా బెస్ట్ హైవేనే. బట్ ప్రభుత్వం ఏదైనా సీరియస్గా వర్క్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ని తీసుకురాగలిగితే సాగర్ హైవే కానీ ఇక్కడ ప్రభుత్వ సంబంధం లేకుండా సాగర్ హైవేకి డిమాండ్ పెరగబోతుంది. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేసిందో ఏరియాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారు బేసిక్గా ఆ దగ్గరలో తక్కువ వచ్చే ప్రైజుల్లో కొని తర్వాత దాన్ని ఫలాలు తీసుకుంటూ ఉంటారు. కరెక్ట్. అంతా రియల్ ఎస్టేట్ చేసే బిజినెస్ అంతా అంతే కదా. ఒకప్పుడు ఎకరం 20 లక్షలు 10 లక్షలు కొని ఈ రోజు 100 కోట్లు. అదే మార్కెట్ అక్కడ ఉంది అంటే మీరేమంటారు? అంటే సాగర్ హైవేకి డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమే. ఎలాంటి వాళ్ళు సాగర్ హైవేలో పెడుతున్నారు. ఈవెన్ ఐటీ పీపుల్ కూడా సాగర్ హైవేని ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే మీరన్నది ఇలాగా ప్రాక్సిమిటీ చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ టైంలో మనము మీరన్నట్టు రీచ్ అవ్వచ్చు, మన ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. అండ్ ఓఆర్ఆర్ నుంచి తక్కువ దూరంలోనే వస్తున్నాయి. ఏదైనా సరే దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరన్న ప్రాక్సిమిటీ అనేది అన్నిటికీ అడ్వాంటేజెస్. బట్ ఎప్పుడైనా సరే లైమ్లైట్లోకి రావాలంటే మాత్రం ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. ఒక ఐటీ ప్రాజెక్ట్ పడింది అనుకుందాం. ఓకే, అట్లా ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ పడితేనే లైమ్లైట్లోకి వస్తుంది. బట్ లైమ్లైట్లోకి వస్తే బెనిఫిట్ అవ్వాలని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా వస్తుందని ఎక్స్పెక్టేషన్తో జరుగుతున్నాయి. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ కాకపోతే ఆ లైమ్లైట్లోకి వచ్చేటటువంటి ఒక 2-3 పెద్ద ప్రాజెక్టులు అక్కడ వస్తే దాన్ని మళ్ళీ పట్టుకునే తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే చాలామంది ఇన్వెస్టర్లు దాని దగ్గరికి వెళ్తున్నారు. సాగర్ హైవేలో మనం ఎలాగైనా దానికి డెవలప్మెంట్ తీసుకురావాలని అనుకున్నారు. 19 ఉన్నాయని మనకి ఎగ్జిట్లు వచ్చేసి ఇంకొక 2 పెరిగినాయి, 21 అయినాయి ఇప్పుడు. సో ప్రతి దానికి కూడా చెప్పాలంటే అదే ప్రాక్సిమిటీ ఉంటుంది కదా. గచ్చిబౌలి నుంచి సిటీకి కానీ అన్నిటి నుంచి అలానే ఉంటుంది. బట్ ఇవన్నీ నిజంగానే 19 హైవేస్ మీరన్నట్టు 360 degrees కనుక బాగా డెవలప్ అయిపోతే మన ప్రొడక్టివిటీ అనేది చైనా కంటే మించిపోయి ఉంటాం మనం. అంటే అవన్నీ కూడా ఇండస్ట్రియల్గా ఏరియాస్ కానీ గ్రీన్ కారిడార్స్ కానీ అన్నీ మనం చేయగలిగితే మోర్ అండ్ మోర్ సిటీ, పెద్ద సిటీ అని కాదు అత్యంత పెద్ద సిటీ కింద అవతరిస్తుంది. బట్ మధ్యకాలంలో మీరు వెళ్ళొచ్చారా సాగర్ హైవేకి? కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్స్ జనరల్గా వెళ్ళొచ్చారా? ఈ మధ్య వెళ్ళలేదండి. అదే నేను ఎలాంటి చేంజెస్ 6 months అయింది. 6 months. ఒకసారి ఏదో మధ్యలో శ్రీశైలం హైవేకి వెళ్ళినప్పుడు ఎటు చూసిన ప్రాజెక్టులు ఎటు చూసిన శ్రీశైలం హైవే నేను తరచుగా తిరుగుతూ ఉంటాను. సాగర్ హైవే కూడా చూడండి, కాస్త చేంజెస్ చాలా వరకు. 6 months అయింది నేను వెళ్ళి. ఈ శ్రీశైలం హైవే అయితే మీరు అన్నట్టు ప్రతిదీ ప్రాజెక్టులతో ఫోర్త్ సిటీ 100 కిలోమీటర్లు వెళ్ళినంత దూరం ఏదో కొత్త ప్రాజెక్ట్ కనిపిస్తుంది. 100% ఫోర్త్ సిటీ పేర్లతోనే వచ్చేస్తున్నాయి ప్రాజెక్టులు అన్ని కూడా. ఫోర్త్ సిటీ ఎస్టేట్స్, ఫోర్త్ సిటీ ఇదని అదని వచ్చేస్తున్నాయి. సో మంచి మార్కెట్ జరుగుతుంది అక్కడ కూడా. బట్ కొంచెం ఏదైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే వీఆర్ హోపింగ్ మోర్ అండ్ మోర్ అనమాట. రైట్. చాలా మంది ఇది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎస్. సో మరి మీకు చాలా వరకు లొకేషన్స్ చెప్పారు. ఎస్. మీకు మంచి ప్రాపర్టీ కొనాలన్నా కానీ ఏదైనా ఒక గైడ్ లైన్స్ అనేది కంపల్సరీ అవసరం. కరెక్ట్. ఒక మంచి ఎక్స్పర్ట్. సో మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీ వెబ్సైట్ కానీ ఏమని చెప్తారు? సో థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి అండ్ రియల్ బూమ్ ఛానల్కి చాలా థ్యాంక్స్. అండ్ అంటే నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా సజెషన్స్ ఇచ్చే ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది. అట్ ది సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని డౌట్స్ ఉంటే 100% యూ కెన్ కాల్ మీ. ఒక కాల్ అవేలో ఉన్నాను మీ దగ్గరికి. అండ్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా, అంటే మీరు వేరే చోట ఎక్కడ పెట్టాలన్నా కూడా 100% నేను సజెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో దీనికైతే ప్రజెంట్ 100% బికాజ్ ది ఛానల్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి ఏం ఛార్జ్ కూడా చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.